ప్రేమ కథ బయట పెట్టిన సోనియా, బూతులు అందుకున్న పృథ్వీ. బిగ్ బాస్ 5వ సీజన్లో వచ్చిన ప్రభావతి అలియాస్ కోడిగుడ్డు టాస్క్ మళ్ళీ రిపీట్ అయింది. గుడ్డు పోయిందని కంటెస్టెంట్లు అరిచి గోల చేయలేదు. ఏకంగా కింద పడేసి రక్కి మరీ అవతల వారి దగ్గర నుంచి సాధించారు. ఈ గుడ్డు కంటే ముందు దోశ గురించి ప్రేరణ, విష్ణుప్రియ పంచాయతీ పెట్టుకున్నారు. హౌస్ లో ఇంకా ఏమేం జరిగాయో తెలియాలంటే నేటి ఎపిసోడ్ హైలైట్స్ చూద్దాం. శక్తికి లగ్జరీ రేషన్. ఆడింది 5 నిమిషాలైతే అరుచుకోవడం అరగంట కాదు, హాఫ్ డే అన్నట్లుంది బిగ్ బాస్ హౌస్ పరిస్థితి. రేషన్ కోసం పెట్టిన గేమ్ శక్తి టీం గెలవడంతో వారికి లగ్జరీ రేషన్ అందింది. ఓడిన కాంతారా టీం కేవలం ఆకుకూరలు, కూరగాయలతోనే సరిపెట్టుకుంది. మరోవైపు వంటరాని విష్ణుప్రియ ఒక దోశ అడిగితే చేసివ్వడానికి ప్రేరణ ఒప్పుకోలేదు. తనకు దోశ వేసుకోవడం రాదు కాబట్టే ఒకటి వేసిస్తే తప్పేంటని మనీ నచ్చజెప్పడంతో ప్రేరణ అయిష్టంగానే దోశ వేసిచ్చింది. ఏడుపు అందుకున్న విష్ణుప్రియ ఇలా ముఖం మార్చుకొని ఫుడ్ విసిరేయడం నచ్చలేదంటూ విష్ణుప్రియ శోకం అందుకుంది. తిండి విషయంలో ఎందుకీ గొడవలు అని మనీ, నిఖిల్ చెప్పడంతో ప్రేరణకు మరింత చిరాకెత్తిపోయింది. అటు విష్ణుప్రియ తనకొద్దని మారం చేయడంతో పృథ్వీ వెళ్లి ప్రేమగా తినిపించడంతో కూల్ అయింది విష్ణుప్రియ. తర్వాత కాసేపటికి ప్రేరణ కూడా వెళ్లి తాను కావాలని అలా చేయలేదని విష్ణుకి క్లారిటీ ఇచ్చింది. అంతేకాకుండా మనీ వల్లే ఈ గొడవ పెద్దదైందని అతన్ని చులకన చేస్తూ మాట్లాడింది. సోనియాకు దూరంగా పృథ్వీ. ఇదిలా ఉంటే నువ్వెవడివిరా నాకు చెప్పడానికి అని సోనియా అన్న మాటను మర్చిపోలేక పృథ్వీ బాధపడుతూనే ఉన్నాడు. తన వల్లే గేమ్ డిస్టర్బ్ అవుతోందని ఏకంగా సోనియానే దూరంగా పెట్టాలనుకున్నాడు. కానీ నిఖిల్ అది జరగనిస్తాడా? తెల్లారే సోనియా చెవిలో జారేశాడు. అలా ఆమె పృథ్వీని ఎలా కూల్ చేయాలా అన్న ఆలోచనలో పడింది. సోనియా ప్రేమ కబుర్లు. తర్వాత సోనియా ప్రేరణతో తన ప్రేమ విషయాలను పంచుకుంది. మేము 3 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నాం. నేను ప్రారంభించిన ఒక ఎన్జిఓకు అతడు వెబ్ డిజైనింగ్ లో సహాయపడ్డాడు. అలాగే అమెరికా నుంచి తనొక స్పాన్సర్ కూడా. అయితే ఇంతవరకు నేను ప్రపోజ్ చేయలేదు. తను నా జీవితంలోకి వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఇప్పటికీ ఆయన నా నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పింది. 14 గంటల టైం లైన్ అనంతరం బిగ్ బాస్ కిచెన్ విషయంలో ఓ బాంబు పేల్చాడు బిగ్ బాస్. కిచెన్ లో వంట చేసుకునేందుకు వారమంతా కలిపి కేవలం 14 గంటలు మాత్రమే కేటాయిస్తున్నట్లుగా తెలిపాడు. ఆ సమయం గడిచిపోయాక వంట గ్యాస్ ఆన్ చేసేదే లేదన్నాడు. తర్వాత బంగారు కోడిపెట్ట ప్రభావతి 2.0 హౌస్ లోకి వచ్చింది. ప్రభావతి వదిలే గుడ్లు పట్టుకునేందుకు, పట్టుకున్న వాళ్ళ దగ్గర లాక్కునేందుకు 2 టీమ్స్ బాగానే కష్టపడ్డాయి. తోసుకొని, నెట్టేసుకొని, లాగేసి కింద మీద పడేసి నానాతంటాలు పడ్డారు. చలనం లేకుండా పడి ఉన్న మనీ. మొదటి రౌండ్ లో శక్తి టీం 21, కాంతారా టీం 10 గుడ్లను సంపాదించింది. కామన్ సెన్స్, బ్రెయిన్ వాడని ఒకే ఒక్క వర్స్ట్ పర్ఫార్మర్ పృథ్వీ అని అభయ్ మండిపడ్డాడు. నిఖిల్ అయితే నాగమణి కంటను లాగి పడేయడంతో అతడు కొద్ది క్షణాల పాటు లేవలేకపోయాడు. అతడి పరిస్థితి చూసి తల పగిలిందేమోనని కాంతారా టీం లీడర్ అభయ్ పరిగెత్తుకు వచ్చాడు. తనకేదైనా అవుతుందేమోనన్న భయంతో గేమ్ లో నుంచి పక్కన పెట్టాలనుకున్నాడు. దీంతో హట్ అయిన మనీ కెమెరాలకు కనిపించకుండా గోడకు అతుక్కొని వెక్కి వెక్కి ఏడ్చాడు. బిగ్ బాస్ షో నా జీవితం, నీకేమైనా అయితే ఎలా? నిన్ను నమ్ముకుని ఇద్దరున్నారని అభయ్ అనడంతో ఈ షోయే నా జీవితం, నా పెళ్ళాం బిడ్డలు కావాలంటే ఈ షో విన్ అవ్వాలి అని ఏడుపు కొనసాగించాడు. సరే ఆడుదువులేనని అభయ్ సమాధానించాడు. అటు నబీల్ తనను అభ్యంతకరంగా టచ్ చేశాడని విష్ణుప్రియ అనగా తాను కేవలం గుడ్లు తీసుకునేందుకు మాత్రమే ప్రయత్నించానని, అనవసరంగా నిందలు వేయొద్దని నబీల్ మండిపడ్డాడు. అటు పృథ్వీ ఆవేశంతో బూతులు అనేసి తలపట్టుకున్నాడు. నబీల్ అవుట్. ఇంతలో బిగ్ బాస్ 2 టీమ్స్ ఎక్స్ లెక్క పెట్టమన్నాడు. అలా శక్తి టీం దగ్గర 66, కాంతారా వద్ద 34 గుడ్లు ఉన్నాయి. దీంతో కాంతారా టీంలో ఒకరిని సైడ్ చేసే ఛాన్స్ శక్తి టీంకు ఇచ్చాడు. అలా వాళ్ళు నబీల్ ను గేమ్ నుంచి ఎలిమినేట్ చేయడంతో ఎపిసోడ్ పూర్తయింది.